బోరుగడ్డ అనిల్ కుమార్ పవన్ కళ్యాణ్ చాలా చాలా మంది తిట్టారు. ఎస్పెషల్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అన్నారని తెలిసింది. సో ఆయన సారీ చెప్పాడు. ఏం చెప్తారు? కన్నడ చూసి సారీ చెప్పాడు. అయ్యా అతి నీచంగా ఓన్లీ మాటలే కాదు, చేతితో సగ్నం కూడా చేసి చెప్పాను. అది మీకు తెలియాలి కాస్తనన్న, అప్పుడే మీకు బుద్ధి రావాల్సింది. ఒక వ్యక్తిని అది కూడా తన సొంత డబ్బు పెట్టుకొని ప్రజలకు న్యాయం చేస్తున్నాడు, ప్రజలకు అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పేసి అనే వ్యక్తిని మీరు అలా తిట్టగలిగినంటే నిజంగా మీకంటే నీచుడు అనేటవాడు ఉండడు. ఇప్పుడు మీరు ఒక సారీ అని చెప్పి చెప్తాను, సారీకి విలువ ఉంటుందా? పోతే పోతే ఇంగ్లీష్ వాడు అంటించిపోయిన రోగం అది. ఎంతోమంది చెప్పిర్రు అది సారీ చెప్తే పోతుందా అని చెప్పేసి. మనస్తాపం అనేది ఎంత ఉంటుంది అది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచివారు కాబట్టి మీ మీద ఇంకేం యాక్షన్ తీసుకోలేదు. నాలాంటి వాడు ఉంటే ఎప్పుడో మాయం చేసేటాడు. ఆయన సారీని పవన్ కళ్యాణ్ కానీ జనసైనికులు కానీ పట్టించుకుంటారు ఏంటి? పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన తిట్టినప్పుడు కూడా పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకొని ఉంటే ఇప్పటికల్లా ఎప్పుడో మాయమైపోయాడు. మాయమైపోవడం ఇంకేముంటుంది, కనపడకుండా పోవడం అంతే, నథింగ్. పట్టించుకోలేరు కాబట్టి ఈయన ఇంకా ఫ్రీగా తిరుగుతున్నాడు. జన సైనికులు క్షమిస్తారా లేదా ఇప్పుడు ఆయన? తప్పదు, ఇంకా ఏం చేస్తారు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరిని పట్టించుకోరు. ఆయన చేయదలుచుకుంది ఓన్లీ అభివృద్ధి, ప్రజలు అనేది అభివృద్ధి చేసి తన స్థాయికి తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నారు. ఆ మధ్యలో ఇటువంటి అనేవి వస్తూనే ఉంటాయి. ఆయన సిద్ధాంతం ఒకటే, ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతూనే ఉంటాయి, ఆ కుక్కలు పట్టించుకోవద్దని చెప్పేసి. వైసీపీలోకి పోదాం ట్రై చేస్తున్నాడు మరి బోరుగడ్డ రాణివర్లు వాళ్ళు. నెక్స్ట్ ఏ పార్టీలోకి పోతారు? అయ్యా ఆయన ఏ పార్టీలోకి పోయినా ఎవరు కూడా తీసుకోరు. జనసేనకు వస్తే బాగుంటుంది అంటారు చాలా మంది, ఏమంటారు మరి? టికెట్ కు మంచి జోక్ అని చెప్పేసి అంటాను. జనసేనకు రానియరా బోరుగడ్డ అనేది? వచ్చి ఏం చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు తను అయ్యా ఎవరిదైనా కానీ ఏ పార్టీలోకి అయినా పోతే మేబీ క్షమిస్తారేమో కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇటువంటి వాళ్ళని క్షమించారు. ఆయన ఒకటే మాట చెప్పాను, మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే సస్పెండ్ చేస్తారు, మీ మీద యాక్షన్ తీసుకుని అని చెప్పి తన సొంత ఎమ్మెల్యేలకు చెప్పిండు అన్నమాట. కొత్త వాడిని ఎలా ఓరు సార్ చెప్పండి, తను బయటోడు కాబట్టి తను ఏమైనా చేసుకొని అనవసరం అని చెప్పి వదిలేసిండు.